ఫ్రెండ్స్, ఈ యొక్క సెషన్లో మనం DATEDIFF DAX ఫంక్షన్ యూజ్ చేస్తూ మెజర్ ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్టార్ట్ డేట్ ఉంది అండ్ ఎండ్ డేట్ ఉంది. ఓకే, సో స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఉన్నప్పుడు ఈ రెండింటి మధ్యలో ఎన్ని డేస్ కంప్లీట్ అయినదని నాకు కౌంట్ కావాలా అనుకున్నప్పుడు క్లిక్ న్యూ మెజర్. తర్వాత డేట్ ఇఫ్. చూడండి, ఒకసారి డేట్ ఇఫ్ చూసినట్లయితే దీని సింటాక్స్ మనం చూసినట్లయితే డేట్ 1 డేట్ 2 ఇంటర్వెల్. సో ఇంటర్వెల్ అనేది ఏంటంటే మినిట్స్, అవర్స్ కావచ్చు, లేకపోతే డేస్, మంత్స్, ఇయర్స్ ని మనం ఇంటర్వెల్స్ అంటాం. సో ఇస్తే ఏం చేస్తుంట రిటర్న్స్ ద నెంబర్ ఆఫ్ యూనిట్ స్పెసిఫైడ్ ఇన్ ఇంటర్వెల్ బిట్వీన్ ద ఇన్పుట్ 2 డేట్స్ అనమాట. అంటే 2 డేట్స్ మధ్యలో ఉన్న కౌంట్ మనకి ఇవ్వడానికి అవకాశం మనకి ఉంటుంది. సో మెజర్ కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే సెలెక్టెడ్ వాల్యూ. ఓకే, సో సెలెక్టెడ్ వాల్యూ కాలమ్ నేమ్ ఆల్టర్నేట్ రిజల్ట్ ఉంటారు. సో నాకు ఫస్ట్ ఏంటిది, మనకు డేట్ 1 కాబట్టి స్టార్ట్ డేట్, క్లోజ్ దిస్ వన్. ఓకే, చూడండి నెక్స్ట్ డేట్ 1 క్లోజ్ అయిపోతే డేట్ 2 హైలైట్ అవుతుంది. సో డేట్ 2లో మళ్ళీ సెలెక్టెడ్ వాల్యూ. ఓకే, సో మనకు నెక్స్ట్ డేట్ 2 ఏంటిది, ఎండ్ డేట్. ఓకే, సో వీటి మధ్యలో మనకు ఏం కౌంట్ కావాలంటున్నాం చూడండి, ఇంటర్వెల్స్. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా, ఇంటర్వెల్స్ అంటే మినిట్స్ కావచ్చు, సో అవర్స్ కావచ్చు, క్వార్టర్స్ కౌంట్ చేస్తారా, వీక్స్ కౌంట్ చేస్తారా, ఇయర్స్ కౌంట్ చేస్తారా. సో యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటి, సో డేస్ మాత్రమే కౌంట్ కావాలి. దెన్ క్లోజ్. సో ఒకసారి కనుక మనం ఇది డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినట్లయితే చూడండి, స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ కి మధ్యలో ఎన్ని డేస్ కౌంట్ ఉన్నది రావడానికి అవకాశం ఉంది.